హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సయ్యద్ టాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మొన్న జరిగిన ఉగ్రదాడికి భారతదేశము ప్రతీకార చర్య తీసుకుంది కదా. ఉదాహరణకు చెప్పాలంటే ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేయడము, హోల్డ్ చేయడము, దాంతోపాటు అటారీ వాఘా బార్డర్ ని క్లోజ్ చేయడము తాత్కాలికంగా, దాంతోపాటు సార్క్ వీసా ఎగ్జంప్షన్ నుంచి పాకిస్తాన్ ని వీసాస్ ని క్యాన్సిల్ చేయడము, అక్కడి నుంచి ఇండియా నుంచి వెనక్కి పంపించడము, దాంతోపాటు పాకిస్తాన్ యొక్క మిలిటరీ అడ్వైజర్ యొక్క సంఖ్యను భారతదేశంలో తగ్గించడము, ఎంబసీ యొక్క సంఖ్యను తగ్గించడము, మిలిటరీ అడ్వైజర్స్ పంపించడం జరిగింది. అయితే పాకిస్తాన్ కూడా ప్రతి చర్యగా ఏం చేసిందంటే అటారీ వాఘా బార్డర్ క్లోజ్ చేయడము, దాంతోపాటు ముఖ్యంగా సిమ్లా అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తూ పాకిస్తాన్ డిసిషన్స్ తీసుకుంది. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, రెండు దేశాల యొక్క బార్డర్లలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడు వార్ జరుగుతుందో మనం చెప్పలేము. అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అటు చూసుకున్నా ఇటు చూసుకున్నా భారత గవర్నమెంట్ ముఖ్యంగా మొత్తం ఏరియాని క్యాప్చర్ చేయడం జరిగింది. బార్డర్ ఏరియాలో ఫైటర్ జెట్స్ ని పంపించడం జరిగింది. దాంతోపాటు సీ ఏరియా వైపు కూడా విక్రాంత్ ని పెట్టడం జరిగింది. భారత్ యొక్క సబ్మెరైన్ విక్రాంత్ ని, స్పైటర్ జెట్లను అక్కడ పెట్టడం జరిగింది. దాంతోపాటు మన యొక్క మిలిటరీని, ఆర్మీని కంప్లీట్ బార్డర్స్ వైపు ఫోర్స్ కి రెడీ చేయడం జరిగింది. డిప్లొమసీ డిసిషన్స్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఏంటి సిమ్లా అగ్రిమెంట్? పాకిస్తాన్ ఈ సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే ఎవరికి నష్టము? ఈ సిమ్లా అగ్రిమెంట్ వల్ల ఏమవుతుంది? ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే సిమ్లా అగ్రిమెంట్ ఏంటంటే, ఇది 1972లో సిమ్లా అగ్రిమెంట్ అనేది జరిగింది. అయితే సిమ్లా అగ్రిమెంట్ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే, 1971లో ఇండో పాక్ వార్ జరిగింది. ఆ ఇండో పాక్ వార్ లో భారతదేశము గెలిచింది. అయితే ఇండో పాక్ వార్ ఎందుకు జరిగిందంటే, అప్పుడున్న ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్, అక్కడ ఈస్ట్ పాకిస్తాన్ ఉండే ఇది వరకు. అయితే అక్కడ అల్లర్లు ఎక్కువ జరిగేది, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ని ఇంపార్టెన్స్ ఇవ్వకపోయేది, వాళ్ళను సెకండ్ సిటిజన్స్ గా చూసేది, అక్కడ మారణ హోమాలు జరిగేటి. అయితే దానికి సాయంగా భారతదేశము అక్కడ యొక్క ప్రజలకు సాయం చేసింది. దాంతో ఆ దేశం పాకిస్తాన్ నుంచి విముక్తి అయి ఇప్పుడు బంగ్లాదేశ్ గా ఏర్పడింది. అయితే ఈ వార్లో అప్పుడు ఇండియా ఏం చేసిందంటే, దాదాపు 90,000 పాకిస్తానీ మిలిటరీ ఆర్మీని క్యాప్చర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత 1972లో ఈ అగ్రిమెంట్ అనేది జరిగింది, సిమ్లా అగ్రిమెంట్. ఇది హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా రాజధానిలో ఈ అగ్రిమెంట్ చేయనందువల్ల దీని పేరు సిమ్లా అగ్రిమెంట్ గా ఉంది. అయితే ఈ అగ్రిమెంట్ ఏంటంటే, ఇక్కడ నుంచి మన భారతదేశ ప్రధాని మంత్రి అప్పటి శ్రీ ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ ప్రెసిడెంట్ జుల్ఫికార్ అలీ భుట్టో సమక్షంలో ఈ అగ్రిమెంట్, దాంతోపాటు ఆర్మీ చీఫ్ల సమక్షంలో ఈ అగ్రిమెంట్ అనేది జరిగింది. అయితే ఈ అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 90,000 ఆర్మీ ఫోర్సెస్ ఉన్నాయి కదా, వీళ్ళందరినీ రిటర్న్ ఇచ్చేసింది ఇందిరాగాంధీ గారు. దాంతో పాటుగా ఏదైతే ఏరియా అప్పుడు భారతదేశం క్యాప్చర్ చేసిందో, అయితే ఎల్ఓసికి అవతల వైపు పిఓకే ఏరియాని ఏదైతే భారతదేశం క్యాప్చర్ చేసిందో ఆ ఏరియాని కూడా వెనక్కి చేయడం జరిగింది. దాంతోపాటు ఇండియా పాకిస్తాన్ ఒక డిసిషన్ తీసుకొని బంగ్లాదేశ్ ని స్వతంత్ర దేశంగా పాకిస్తాన్ ఒప్పుకోవాలని చెప్పి ఆ అగ్రిమెంట్ లో ఉంది. దాంతోపాటు ట్రేడ్ రవాణా అనేది జరగాలని చెప్పింది. ముఖ్యంగా ఈ ఎల్ఓసి బార్డర్ ని ఇటువైపు నుంచి పాకిస్తాన్ వైపు నుంచి కానీ ఇండియా నుంచి కానీ క్రాస్ చేయొద్దని చెప్పి డిసిషన్ తీసుకున్నారు. కాల్పుల ఒప్పందం కూడా తీసుకున్నారు. అయితే ఏ దేశం కూడా కాల్పులు జరపొద్దు, ఇటువైపు అటువైపు అక్కడి నుంచి ఎవరు మిలిటరీ ఫోర్సెస్ రావద్దు, ఇటు నుంచి మిలిటరీ ఫోర్సెస్ రావద్దు, బంగ్లాదేశ్ ని ఒక నేషన్ గా గుర్తించాలి అని చెప్పి ఏదైతే ఏరియా క్యాప్చర్ చేసిందో భారతదేశం, అది వెనక్కి ఇవ్వడానికి కారణం ఏంటంటే, ముఖ్య కారణము రేపటి రోజు ఆ ఏరియా కోసం అనేది గొడవలు రావద్దని చెప్పి ఎల్ఓసి లైన్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఆ లైన్ ని ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో ఆ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకు క్యాన్సిల్ చేశారంటే, భారత్ వాళ్ళకు నిలబడకుండా చేసింది. ఎలా చేసిందంటే, ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల వాళ్ళకు చాలా లాస్ జరుగుతుంది. అది ఎలాంటి లాస్ అంటే, దాదాపు 90% ఆఫ్ పాకిస్తాన్ ఫెర్టైల్ ల్యాండ్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ఆ వాటర్ వల్లనే వాళ్ళు అగ్రికల్చర్ చేయగలుగుతారు. అయితే ఇప్పుడు వాటర్ లేకపోవడం వల్ల పంటలు అనేటివి నష్టపోతాయి. దాంతోపాటు అక్కడ యొక్క బేసిక్ నీడ్స్ కి కోసం ఆ వాటర్ అనే యూజ్ చేస్తారు. అయితే ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందంటే, వాటర్ యూజ్ చేయలేని పరిస్థితి, రేపటి రోజు పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇలా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి పాకిస్తాన్ ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలని చెప్పి ఈ డిసిషన్ తీసుకుంది. మరియు దాంతోపాటు రెచ్చగొట్టే మాటలు చేస్తుంది. అంటే ఏమంటుందంటే, భారతదేశం ఒకవేళ మా గగనాంతరంలో
వాళ్ళ యొక్క విమానాలు తిరిగితే దాని చర్య చాలా తీవ్రంగా ఉంటుందని చెప్తుంది. అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ అగ్రిమెంట్ తీసేయడం వల్ల ఒక రకంగా భారత్కే ప్లస్. ఎందుకంటే ఇన్ని రోజులు భారత గవర్నమెంట్ పిఓపిని క్యాప్చర్ చేయాలని చూస్తుంది, కానీ ఈ అగ్రిమెంట్ ఒక అడ్డంకిగా ఉంది. ఎందుకంటే అగ్రిమెంట్ ప్రకారము మనము లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేయలేము. ఒకవేళ క్రాస్ చేసిన ప్రపంచ దేశాల ముందు భారత్ యొక్క వాల్యూ అనేది పడిపోతుంది, మనమే తప్పు చేసినట్టు అవుతుంది. అయితే వాళ్ళు ఇప్పుడు ఈ ట్రీటీని అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయడం వల్ల భారత్కు ఒక ఫ్రీ లైసెన్స్ దొరికిందని చెప్పాలి. భారత గవర్నమెంట్ ఇప్పుడు పిఓకేని ఆక్రమించుకునే ఛాన్స్ ఉంది. దాంతో పాటుగా ఆర్మీ పవర్ చూసుకుంటే ఇండియన్ ఆర్మీ పవర్ అనేది, ఇండియన్ మిలిటరీ పవర్ అనేది చాలా ఎక్కువ పాకిస్తాన్తో కంపేర్ చేసుకుంటే. ఏదైతే మిలిటరీ ఫోర్స్ అయినా కానివ్వండి, దాంతోపాటు ఫైటర్ జెట్స్ కానివ్వండి, ఈ సబ్మెరైన్స్ కానివ్వండి, ఇలా ట్యాంకర్స్ కానివ్వండి, ఈ అన్ని విధాలుగా చూసుకున్న భారతే పాకిస్తాన్ కంటే బలమైన పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఒకవేళ యుద్ధాలు ఒకవేళ జరిగినా కూడా భారతదేశమే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఒకవేళ పాకిస్తాన్ 3-4 సిటీస్లని క్యాప్చర్ చేయగలిగితే ఆ లోపు భారతదేశం కంప్లీట్ పాకిస్తాన్నే లేకుండా చేసేంత సత్తా భారత గవర్నమెంట్ దగ్గర, భారత ఆర్మీ దగ్గర ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే కంప్లీట్గా యుద్ధం మెగాలు కమ్ముకున్న రెండు దేశాల మధ్యలో. ఇటు వాళ్ళు తగ్గట్లేదు, మనము ఎలా అయినా ప్రతీకార చర్య తీసుకోవాలని చెప్పి మన గవర్నమెంట్ తీసుకుంటుంది స్టెప్స్. ఆల్రెడీ ప్రెసిడెంట్ గారి దగ్గరికి కూడా అమిత్ షా గారు వెళ్ళారు, డిస్కషన్స్ చేశారు. దాంతోపాటుగా డిప్లొమసీ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. పాకిస్తాన్కి నలువైపుల నుంచి మూసేద్దామని చెప్పి భారత గవర్నమెంట్ ఒక ప్లాన్. అందులోనే విక్రాంత్ సబ్మెరైన్ ని అక్కడికి పంపించడం జరిగింది. ఇప్పుడైతే అరేబియన్ సీలో విక్రాంత్ ఉంది, దాంతోపాటు ఫైటర్ జెట్స్ ఉన్నాయి, మన గగనాంతరంలో ఫైటర్ జెట్స్ కూడా తిరుగుతున్నాయి. దాంతోపాటు భారీగా ఇండియన్ మిలిటరీని బార్డర్ వైపు మోహరించడం జరిగింది. దాంతోపాటు ప్రపంచ దేశాల యందు కూడా డిప్లొమాటిక్ డిసిషన్ అంటే ప్రతి ఒక్కరికి చెప్పి ప్రతి ఒక్కరికి నుంచి అయితే ఇప్పుడు ప్రతి ఒక్క నేషన్ కూడా భారత వైపే ఉంది. ఎందుకంటే టెర్రరిజాన్ని ప్రోత్సహించేది పాకిస్తాన్ కాబట్టి ఈ విషయంలో ఇండియాకి ఎలాంటి సపోర్ట్ కావాలంటే అలాంటి సపోర్ట్ చేయడానికి అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. అయితే 4 వైపుల నుంచి క్లోజ్ చేసి పాకిస్తాన్ పైన ఎలాగైనా ప్రతీకారం తీసుకోవాలని చెప్పి భారత గవర్నమెంట్ చూస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ఏ విషయంలో కూడా భారతదేశం ఎక్కువ ఉంది. అయితే ఈ వార్స్ అనేటి ఒకవేళ మొదలైతే ఖచ్చితంగా భారతదేశం గెలుస్తుంది. కానీ కొన్ని లాసెస్, ఎలాంటి లాసెస్ జరుగుతాయంటే ఈ యుద్ధం అనేది ఒక దేశంతోనే ఉండదు. ఎందుకంటే రేపటి రోజు పాకిస్తాన్కి చైనా హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పిఓకే ఏరియా పాకిస్తాన్ ఏం చేసిందంటే చైనాకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ గిఫ్ట్ కోసం అంటే ఆ ల్యాండ్ ఏదైతే కొంత ల్యాండ్ అయితే ఉందో 5% ల్యాండ్, ఈ ల్యాండ్లో చైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే చైనా సిపెక్ ప్రాజెక్ట్ చేస్తుంది, అది యూరోపియన్ నేషన్స్ తోనే కనెక్ట్ అవుతుంది. అయితే ట్రేడ్ ఫ్రీగా జరుగుతుంది అని చెప్పి చైనా యొక్క పెద్ద ప్లాన్. ఇప్పటికే ఆ ప్లాన్ అనేది సగంలో ఆగిపోయింది. అయితే కంప్లీట్ గా ఛాన్స్ అంటే ఈ విషయంలో కంప్లీట్ గా సపోర్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ రేపటి రోజు చైనా కూడా యాడ్ అయితే భారతదేశానికి కొంత కష్టము. ఇప్పుడు ఒకవేళ భారతదేశానికి రష్యా సపోర్ట్ గా ఉంది, రష్యా సపోర్ట్ ఉండడం వల్ల చైనా దూరకపోవచ్చు. దాంతోపాటు నార్త్ కొరియా ఇలాంటి దేశాలు కూడా దూరకపోవచ్చు. దాంతో పాటుగా ట్రంప్ ఫుల్ హ్యాండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఎలాగైనా ప్రతీకార చర్య తీసుకోండి, మీ వెనకాల నేనున్నానని చెప్పి ట్రంప్ కూడా భరోసా ఇస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు యుద్ధం జరిగితే ఖచ్చితంగా భారతదేశమే గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ విషయాల గురించి మీకు పూర్తి అవగాహన ఇచ్చానని చెప్పి నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా సిమిలర్ ట్రీటీ అంటే ఏంటిది దాని గురించి నేను చెప్పానని చెప్పి అనుకుంటున్నాను. అది అర్థమైందని అనుకుంటున్నాను, సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాను. దాంతో పాటుగా ఒకవేళ సిమిలర్ ట్రీటీ క్యాన్సిల్ చేస్తే పాకిస్తాన్కి ఎక్కువ లాస్ అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత ఎలాంటి నష్టాలు వాటిల్లే ఛాన్సెస్ ఉంది, దానివల్ల వరల్డ్ వార్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, దాంతోపాటు ఈ యుద్ధము కేవలము ప్రాణ నష్టమే కాకుండా అట్మాస్ఫియర్ ని కూడా డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉంది. అయితే ఈ విషయాన్ని ఊరికే వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే ఇలాంటి చర్యలు పాకిస్తాన్ చాలాసార్లు చేస్తుంది. ఒకసారి బుద్ధి చెప్తేనే, ఇది వరకు సర్జికల్ స్ట్రైక్స్ తో వాటితోని పాకిస్తాన్కి కడుపు నిండలేదు, ఇప్పుడు గట్టిగా దెబ్బ కొడితేనే వాళ్ళకు కడుపు నిండుతుంది. అప్పుడు అర్థమై వస్తుంది భారతదేశ పవర్ ఏంటిదో అప్పుడు తెలుస్తుంది. అందుకే ఈ చర్య తీసుకోవాలని చెప్పి భారత గవర్నమెంట్ చూస్తుంది. వేచి చూద్దాం, యుద్ధం ఎటువైపు వెళ్తుందో ఏమవుతుందో వేచి చూద్దాం. ఖచ్చితంగా భారతదేశము
ఈ జరిగిన ఉగ్ర చర్యకు ప్రతీకారం తీరుతుంది. చూద్దాం. నా టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, దాంతోపాటు షేర్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ కామెంట్స్ నాకు రీచ్ అవుతాయి. నేను ప్రతి టాపిక్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి చాలా ట్రై చేస్తున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఇది నా యొక్క రిక్వెస్ట్. ఇంతటితో మన టాపిక్ అనేది కంప్లీట్ అయింది. మరి ఒక అప్డేట్తో, మరి ఒక కొత్త వీడియోతో, నాలెడ్జబుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.